మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఈవిల్ డెడ్ వన్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక ఈవిల్ డెడ్ వన్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సెబాస్టియన్ వింటిక్. సో రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes తో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో చూడడానికి అయితే అబ్సల్యూట్లీ రికమెండ్ చేయను. సెక్సువల్ కంటెంట్ ఆర్ న్యూడిటీ మెయిన్ ఇష్యూ కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రీమ్ వైలెన్స్, హెవీ గోర్, డిస్టర్బింగ్ ఇమాజినరీ, స్ట్రాంగ్ లాంగ్వేజ్, బ్రూటల్ డెత్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి డెఫినెట్లీ కాదు. సో ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చలేదు గైస్. స్టోరీ కోసం అయితే నేను చూసా, అందుకే నాకైతే నచ్చలేదు. సో కొంతమందికి అయితే నచ్చొచ్చు, ఎందుకంటే ఈ మూవీ మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి హారర్, గోర్, బ్రూటల్ కిల్స్. సో స్టోరీ కన్నా మూవీ ఎక్కువ ఈ ఎలిమెంట్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో మీరు ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ ఫ్యాన్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. కానీ ఈవిల్ డెడ్ 2 ఆర్ ఆర్మీ ఆఫ్ డార్క్నెస్ లాగా కామెడీ ప్లస్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే ఆలిస్ తన హస్బెండ్ చనిపోయిన తర్వాత అతని ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా డెడ్ ఐస్ తన చేత పొసెస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలైస్ ఆ పొసెస్డ్ ఫ్యామిలీ మధ్యలో ఎలా సర్వైవ్ అయింది అనేది మెయిన్ స్టోరీ. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్యామిలీ రీయూనియన్ కి వెళ్ళిన ఒక ఉమెన్ అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ ఏ మాన్స్టర్స్ లాగా మారితే ఎలా సర్వైవ్ అవుతుంది అనేది స్టోరీ. ఇది ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ లో 6th మూవీ గైస్. డైరెక్టర్ సెబాస్టియన్ విన్సిక్ ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్. అతని ప్రీవియస్ మూవీ ఇన్ఫెస్టెడ్ హారర్ జనర్ లో మంచి రికగ్నైజేషన్ తెచ్చుకుంది. శామ్ ర్యామ్ ని ఈ మూవీకి ప్రొడ్యూసర్ గా ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఈ మూవీలో బెస్ట్ కార్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగుంటాయి గైస్. ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో చెప్తే స్పాయిలర్ అవుతుంది, కానీ కార్ లో ఉన్న ఆర్డినరీ థింగ్స్ కూడా హారర్ ఎలిమెంట్స్ లాగా యూజ్ చేసి క్రియేట్ చేసిన చావోస్ అయితే చాలా బ్రూటల్ గా ఉంటుంది. సో ఆ సీన్ అయితే నాకైతే పర్టికులర్ గా చాలా బాగా నచ్చింది గైస్. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే గోర్, బ్రూటల్ కిల్స్, డెడ్ లైట్స్ డిజైన్, మెయిన్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, హారర్ సెట్ పీసెస్, ఇవైతే మూవీకి ప్లస్ పాయింట్స్ గైస్. సో ఈ మూవీకి నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ వీక్ గా అనిపిస్తుంది. గోర్ కోసం స్టోరీని ఇంకొంచెం సాక్రిఫైస్ చేసినట్టు అనిపిస్తుంది. సో క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే తక్కువ ఉంది గైస్. కొన్ని క్యారెక్టర్స్ ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ అవ్వకుండానే నెక్స్ట్ హారర్ సీక్వెన్స్ కి వెళ్ళిపోతుంది. సో గోర్ రిపీటెడ్ గా అనిపించవచ్చు. ఫస్ట్ లో షాకింగ్ గా ఉంటుంది, కానీ కంటిన్యూస్ గా వైలెన్స్ చూపించడం వల్ల కొన్ని ప్లేసెస్ లో ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సో ఈవిల్ డెడ్ కామెడీ మిస్ అవుతుంది గైస్. ఈ పాయింట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. క్లాసిక్ ఈవిల్ డెడ్ మూవీస్ లో ఉన్న డార్క్ కామెడీ ప్లస్ ఫన్ ఫ్యాక్టర్ ఇక్కడ చాలా తక్కువ ఉంది. సో ఇది మోర్ సీరియస్ అండ్ బ్రూటల్ హారర్ మూవీ. సో ఎడిటింగ్ అయితే చాలా యావరేజ్ గా ఉంది గైస్. కొన్ని సీన్స్ స్మూత్ గా ఫ్లో అవ్వకుండా క్రిస్పీగా డిస్టర్బ్ చేస్తాయి సీన్స్ ని. సో హారర్ జనరల్ లవర్స్ కి అయితే డెఫినెట్లీ వాచబుల్ గైస్. ఈవిల్ డెడ్ ఫ్యాన్స్ కి అయితే వన్ టైం వాచ్. సో స్టోరీ ఫోకస్డ్ ఆడియన్స్ కి మాత్రం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి, వాళ్ళైతే స్కిప్ చేసేయండి. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం చూడకండి. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5/5. ఈవిల్ డెడ్ వన్ స్టోరీ కన్నా గోర్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే బ్రూటల్ హారర్ మూవీ. కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, ఎస్పెషల్లీ హారర్ సెట్ పీసెస్ అండ్ కిల్స్ బాగుంటాయి. కానీ వీక్ రైటింగ్, యావరేజ్ ఎడిటింగ్ అండ్ క్లాసిక్ ఈవిల్ డెడ్ కామెడీ లేకపోవడం వల్ల కంప్లీట్ గా సాటిస్ఫై చేయదు. సో హారర్ అండ్ గోర్ లవర్ కి వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్స్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.